Hi friends, welcome to my channel Mr. Venkat YouTube ఛానల్. సో ఈ వీడియో తీసింది సెప్టెంబర్లో, కానీ కొన్ని కారణాల వల్ల ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. బేసికలీ నేను ఆరిగన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లేస్కి వెళ్ళాను, అప్పుడు ఈ వీడియో తీసాను అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఇవి నేను ఉండే ప్లేస్ నుండి పక్కనే అన్నమాట ఈ అపార్ట్మెంట్స్. ఏంటంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అపార్ట్మెంట్స్, మీకు కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో. ఏంటంటే నేను మిజోరీలో ఉంటా కదా, ఇక్కడికి లాంగ్ వీకెండ్కి వచ్చినాను అనమాట. ఏంటంటే ఇక్కడ చాలా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అపార్ట్మెంట్స్. ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. బేసికలీ నైకీ ఉన్నది, సేల్స్ ఫోర్స్ ఉంది, ఇంటెల్ క్యాంపసెస్ అన్ని మేజర్ ఇక్కడనే ఉన్నాయి. అందుకే అది చాలా ఎక్స్పెన్సివ్ దేంట్లో అంటే ఇప్పుడు నేను ఉండే కెన్సస్ సిటీ ఏరియాలో మనకి 2 బెడ్రూమ్ తీసుకోవాలంటే ఒక 1100,000 నుండి స్టార్ట్ అవుతాయి. ఏంటంటే కెన్సస్ సిటీలో మనకు ఎందుకు అంత తక్కువ అంటే మనకు పే స్కేల్ కూడా అట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్ సైడ్ వెస్ట్ కోస్ట్ ఎట్లా అంటే అసలు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఏంటంటే కాలిఫోర్నియా సైడ్ కదా, దాని తగ్గట్టే హౌస్ రెంటెస్ ఉంటే నీకు వచ్చే శాలరీ కూడా అట్లానే ఉంటుంది. ఇప్పుడు మనము హైవే మీద ఉన్నాము. ఇటు సైడ్ అన్నీ చూస్తే అసలు మొత్తం ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి, ట్రీస్ ఎక్కువ ఆరియాల్లో. బేసికలీ ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక కంట్రీ సైడ్ వచ్చినట్టే మొత్తం చూస్తే మీరు ఆ ఫార్మ్స్, ఆ ఇల్లులు కూడా అట్లనే ఉన్నాయి. ఇండియాలో పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటాయి అట్లా పొలాలు, సమ్మర్లో మొత్తం వరి కోసిన తర్వాత ఉంటాయి కదా ఎడారి లాగా, అలా. ఇప్పుడు మీరు చూస్తే ట్రీస్ చూడండి, ఆ పైన ఇల్లులు కట్టుకున్నారు వీళ్ళందరూ కంట్రీ సైడ్. ఇప్పుడు ఇల్లులు చూసారు కదా, వీళ్ళు ఏంటంటే కొంచెం పీస్ఫుల్ ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువ. వాళ్ళ ఇల్లు చుట్టూ ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటాయి. వీళ్ళు ఫార్మింగ్ కూడా అట్లనే చేస్తారు. ఒక్కొక్కరికి ఇక్కడ రిచెస్ట్ ఎవరంటే ఫార్మర్సే అంటారు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాల మీద ఫార్మింగ్ చేస్తారు వీళ్ళు ఎప్పుడు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కదా, ఇక్కడ చూస్తుంటే చుట్టూ చెట్లే. రీసెంట్గా ఇక్కడ ఏమైందంటే ఫైర్ అయింది. దానివల్ల మొత్తం చెట్లు, ఒక 1 మిలియన్ ఏకర్ చెట్లు మొత్తం బిస్కెట్ అయిపోయినాయి అంట పాపం. ఏంటంటే ఒక 2 వీక్స్ వరకు మొత్తం స్మోక్. ఇక్కడ నువ్వు పీల్చుకోలేవు ఆ గాలిని కూడా. ఏంటంటే ఒక 200 వెళ్ళిపోయింది ఆ ఎయిర్ ఇండెక్స్. అసలు పీల్చుకోవడానికే కష్టమవుతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము, అసలు పైకి వెళ్తుంటే మనం చెవులు మొత్తం ఇట్లా గడలు పడిపోతున్నాయి మొత్తం. ఇక్కడ మొత్తం కొంచెం ట్రాఫిక్ అయింది, నాకు తెలిసి యాక్సిడెంట్ అనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ మ్యాప్స్లో యాక్సిడెంట్ లాగా చూపిస్తున్నారు. అలాగే అసలు చాలా స్లో అయిపోయింది, చాలా అంటే చాలా స్లో అయిపోయింది ట్రాఫిక్. ఈ ముందర నాకు తెలిసి పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే చూడండి, మొత్తం కాప్స్ వచ్చినారు. అసలు ఆ కార్ చూడండి, అసలు మొత్తం బిస్కెట్ తుక్కు అయిపోయింది ఆ వీడి కార్ చూడండి. అసలు బిస్కెట్ అంటే బిస్కెట్. ఇప్పుడే మనము బ్రిడ్జ్ ఎంటర్ అయింది, మిగ్లర్ బ్రిడ్జ్. చుట్టూ వాటర్, మధ్యలో బ్రిడ్జ్, అసలు క్రేజీ. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. అసలు క్రేజీ బ్రిడ్జ్ అది. చూడ్డానికి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఇది మీరు చూస్తే ఇటు సైడ్ కూడా మొత్తం వాటర్ మొత్తం అసలు బ్లూ కలర్లో ఉంది. అసలు చాలా చల్లగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇండియాలో ఘాట్ రోడ్స్ లాగానే అండి, చాలా అంటే చాలా నేరో ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అటు ఇటు చూసుకుంటూ వెళ్తే బిస్కెట్ ఇంకా. మనం అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పైన కూడా ఒక 3 మైల్స్ దాకా ఉందండి పైకి ఎక్కడానికి. చూసారు కదా, చాలా అంటే చాలా నేరో. మనం అటు ఇటు అంటే దాంట్లో వెళ్ళిపోతాం. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము. చూస్తున్నారా లెఫ్ట్ సైడ్ ఆస్టోరియా కాలం. మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే పైకి.
ఇక్కడ పక్కన హైకింగ్ కూడా చేస్తారంటండి. ఇక్కడ వచ్చేసినాము, అదే అస్టోరియా కాలం అండి. ఆ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చాము. చూడండి, ఇది పైన ఈ అస్టోరియా కాలం పైన వ్యూ. అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, మెక్లర్ బ్రిడ్జ్, ఇటు సైడ్ ఇది చూడండి అస్టోరియా కాలం. ఇది ఏంటంటే ఇది 125 feet హైట్. ఇది మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు, కానీ కోవిడ్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరిని ఎంట్రీ చేయట్లేదు లోపలికి. ఇది బేసికలీ 164 steps వరకు లోపల ఉంటాయంట వెళ్ళడానికి పైకి. ఈ చుట్టూ దీన్ని పార్క్ లాగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వీళ్ళు వుడెన్ పార్క్ అంటారు వీళ్ళు. ఇక్కడ నుండి చూస్తే ఇది మొత్తము ఈ ట్రీస్ ఏంటంటే మళ్ళీ ఒక 2 rivers ఉంటాయి. ఆ రివర్స్ ఏంటంటే కొలంబియా అండ్ యంగ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుండి చూస్తే అన్ని ట్రీస్, ఆ ట్రీస్ మధ్యలో ఆ రివర్స్ పైన బ్రిడ్జ్. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చాలా అంటే చాలా గ్రీనరీ ఆరిగన్లో. మీరు చూస్తుంటే అసలు లైవ్గా చూడాలండి. నాకు కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ లైవ్గా చూస్తే అసలు చాలా ఫిదా అయిపోతారు ఆరిగన్కి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ పోదాం, చూసాం దాంట్లో ఏమున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత కనిపిస్తాయి. ఇక్కడ నార్మల్ షాప్ లాగా ఇంకా ఇది మగ్స్, చైన్స్, క్యాప్స్, ఈ ఆస్టోరియా ప్రింట్ చేసిన కీ చైన్స్, మగ్స్, టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మీకు నచ్చితే తీసుకోవచ్చు. మళ్ళీ రీజనబుల్ ఉన్నాయి, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, చాలా రీజనబుల్. మళ్ళీ ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, చూపిస్తానంటే మీకు మ్యాప్ మొత్తం ఆరిగన్ ఎక్కడెక్కడ ఏం ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ దాంట్లో ఉన్నాయి. చాలా బాగుంది షాప్ అయితే. స్మాల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ షాప్. ఇప్పుడు మళ్ళీ మనము ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. అసలు ఎంత అంటే కిందికి ఒక కొండ మీదకి వెళ్ళి జారినట్టు ఉంది. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం ఈ రోడ్ నుండి. చుట్టుపక్కల చూడండి, అసలు మామూలుగా లేదు. అసలు ఆ ఇల్లులు, చెట్లు చాలా బాగుంది. నాకు తెలిసి ఇది ఆస్ట్రేలియా డౌన్ టౌన్ అనుకుంటా. మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. మనం ఎప్పుడు మన బ్రేక్ మీద కాలు పెట్టి ఉంచాలి, లేకపోతే జర్రం జారిపోతుంది కాదు, అంత కిందికి ఉంది. చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ నుండి అసలు పిచ్చెక్కిపోతుంది వ్యూ. ఇప్పుడు మనం రైట్ వెళ్ళాలి. ఆ ముందర లెఫ్ట్ వెళ్ళిపోతే మనకి దాని మీద ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటే దాని మీద వాక్ చేసి ఇలా చూపించి చాలా ఇవాళ. నాకు తెలిసి ఇదే లాస్ట్ మంత్ ఆఫ్ సమ్మర్ ఇక్కడ ఆరిగన్. తర్వాత చాలా చల్లగా అయిపోతుంది అంట. స్నో ఏం పడదంట, కానీ చాలా చల్లగా ఉంటుంది అంట. అక్కడ దూరం చూస్తున్నారు కదా 2 ships, అసలు క్రేజీ కదా. ఆ కొండలు, బ్రిడ్జ్, వాటర్ అయితే క్రేజీ అనిపిస్తుంది నాకైతే. వాటర్ మొత్తం బ్లూ, చాలా క్లీన్ వాటర్. వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఇల్లులు చాలా బాగా కట్టారు అసలు. ఇది మన వాళ్ళు మూవీ షూటింగ్కి యూజ్ చేసుకోవచ్చు ఈ లొకేషన్.
ఇంకా చాలా ప్లాన్ చేశానండి, ఎలా వీడియోస్ తీయాలి అది ఇది అని. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అండ్ వన్స్ అగైన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. బాయ్.